ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పరిస్థితులలో ఈరోజు క్యాబినెట్లో అనేక అంశాలపై చర్చ చేసుకున్నట్టుగా మనకు తెలిసి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం సంబంధించిన ఏదైతే బీసీ ఘోష్ కమిషన్ ఉన్నదో దాని మీద కూడా ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే పోతారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఈరోజు ఒక విధి నిర్వహణ చేసుకునే ప్రక్రియలో ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసినట్టు. అయితే గతంలో ఏదైతే 42% బీసీలకు అవకాశం కల్పించాలని చెప్తున్నారో దానికి సంబంధించిన ప్రతిపాదన పంపించారో ఆ ప్రతిపాదనలు కేబినెట్లో ఆమోదం పొందే విధంగా ఇంకా రాలేదు. కాబట్టి మనము తనకు తానుగా రాష్ట్ర వ్యాప్తంగానే తమిళనాడు ప్రభుత్వం ఎలా అయితే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ అమలు చేస్తున్నదో అలాగే ఈరోజు మనం కూడా ఇలానే చేద్దామని చెప్తున్నారు. ఆ జియో ప్రకారం వెళ్దామని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? జమీల్ గారు, మీకు అట్లాగే ఆచార్య గారికి, రాములు గౌడ్ గారికి, మనకు అట్లాగే మనకు అసలు పిసలుగా కాంగ్రెస్ నుంచి రావాలి కదా. రాములు గౌడ్ గారు బీఆర్ఎస్ అండి. రాములు యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులేండి. బీఆర్ఎస్ కనుక అసలుతో పిసలుగా అంటే అసలు ఆయన రాకపోతే మనం ఏం చేసినా చర్చించుకుంటే గుడుగుడు కొంచెం వస్తారు సార్, వస్తారు. అక్కడ రివ్యూ మీటింగ్ లో ఉన్నారట, ఒక 5 నిమిషాల్లో వస్తారని మెసేజ్ పెట్టారు. ఇప్పుడు అదే చూస్తున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పాలి సమాధానం. మనందరం కూడా ఆచార్య గారు అడిగి సమస్యలు ఎందుకు వచ్చింది, దీన్ని పరిశీలిస్తే 42% అమలు అవుద్దా కాదని చెప్పొచ్చు. ఇవాళ నిర్ణయం తీసుకుంటాం అనుకున్నారు, కానీ నిర్ణయం ఏం తీసుకున్నా కూడా ఇక్కడ చెల్లదు అంటున్నాను. ఎందుకంటే 243 ఆర్టికల్ 243 ప్రకారం ఏంటంటే 42 ప్రకారం స్థానికంగా రిజర్వేషన్లను బీసీలకు ఇచ్చుకోవచ్చు అని ఉండాలి. కానీ ఎంతవరకు పరిమితి దానికి 50% మించకుండా అది సమస్య. ప్రతి ప్రాణం దక్క అని సత్య సావిత్రి సినిమా చూస్తాం కదా మనం. అట్లా 50 దాటకుండా ఉండాలి. 50 దాటితే మళ్ళీ సుప్రీంకోర్టు పరిధికి పోతే నేను మీరు కోర్టుకు పోతారు, ఎవరో పోతారు, ఆయన మళ్ళీ వాయిదా పడుతుంది. అందుకని నేనేమంటున్నాను, మీరు ఏం చేసినా చెల్లదు అంటున్నాను. కాకపోతే అదే 22-23% ఇచ్చుకుంటే ఏం కాదు. కేసీఆర్ గారికో లేకపోతే రేవంత్ రెడ్డి గారికో ఇంకెవరికో రిజర్వేషన్ ఇవ్వద్దని ఎవరికి ఉండదు కదా. కొడుకుని గంట అని ఒక గోడలు అత్తని అడుగుతారంటే ఎవరైనా భ్రష్టు అత్త ఉంటుందా వద్దని, ఇదే అంతే. కానీ సమస్య ఏంటంటే మనకు రాజ్యాంగం అని చిక్కుతోని వస్తున్న సమస్య. దీన్ని అర్థం చేసుకోవాలి. మరో దీన్ని అర్థం చేసుకోకుండా 42% రిజర్వేషన్ ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ గుండు గుత్తగా కామారెడ్డి తీర్మానం చేయించింది. అది తప్పు, అసలు తీర్మానమే తప్పు. వాడు ఏంటంటే అధికారంలోకి వస్తామో రామో అని దాంతో రేపు పొద్దున అన్ని హామీలు ఇచ్చుకుంటాం. 6 గ్యారెంటీలు 13 హామీలు అన్ని గుప్పించిండ్రు, మంచి చెట్టు గెలిచారు, ప్రజలు ఆశపెట్టి గెలిచిండ్రు. ఆశలు ఏమైతే మనం చూస్తున్నాం, 1.5 years ఏం జరుగుతుంది చూస్తున్నాం. అది వేరే విషయం. ఇక్కడికి వచ్చేవరకల్లా ఇప్పుడు ఒక మాట, ఒక బేసిక్ క్వశ్చన్ వేసుకుందాం జమీల్ గారు. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే చనిపోయిండు, ఎన్నికలు వస్తున్నాయో వస్తలేవా? అందరు ఎన్నికల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 6 నెలల్లోకి వస్తే ఎన్నికలు గ్యారెంటీ జరుగుతాయి, సమస్య లేదు. మరి అట్లా ఎమ్మెల్యేకి ఎంపీకి ఏమో ఎట్లా ఖాళీ అయినా వెంటనే ఎన్నికలు వస్తున్నప్పుడు దీని కూడా చట్టం ఉంది కదా, ఎందుకు పాటిస్తలేవు అని మన ప్రభుత్వాలు అడగాలి. ఇక్కడికైతే 6 నెలలు, ఇక్కడ 3 నెలల లోపల 90 days ఒక స్థానం ఖాళీ అయిందంటే ఆ రాజ్యాంగం 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీది 74 మున్సిపాలిటీది ఏం చెప్తుందంటే 90 రోజుల లోపానే మళ్ళీ దానికి కళ్ళు పూరించాలి, నింపాలి. మరి 1.5 years ఎన్నికలు లేకపోతే ఏం చేస్తున్నట్టు చెప్తున్నాం. మేమందరం కూడా గతంలో 2 సార్లు 3 సార్లు కోర్టుకు పోవడం వల్లే ఎన్నికలు జరుగుతున్నాయి. మేము కోర్టుకు పోలే, ఇంకా చూద్దాం ఏ నాటకం పడుతుందో చూద్దామని. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జమీల్ గారు, ఇప్పుడు 1.5 years క్రితం ఖాళీ అయింది. నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికలు కానీ ముందు పోయినసారి 2024 చేస్తే ఈ సమస్య ఉండకపోయేది. వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎప్పుడు కూడా పార్టీ ఊపులో ఉన్నప్పుడు చేసేస్తే అయిపోయేది. ఇప్పుడు వాళ్ళకే నష్టం ఊరని చెప్పారు. ఎందుకంటే 1.5 years తర్వాత అన్ని రకాలుగా ఈ వైఫల్యాలు ముందరపడ్డాయి. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఈ ఎంచుకున్న ముహూర్తమే తప్పు అంటున్నా. ఇవాళ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఈ వర్షాకాలాన్ని ఎవడైనా ఎన్నికలు పెట్టుకుంటారా, గ్రామీణ ఎన్నికలు పెట్టుకుంటారా ఎవడన్నా? ఏ ఎన్నికలకు కూడా ముహూర్తం ఉంటుంది, చలికాలంలో ఎండాకాలంలో పెడతారు. జనరల్ గా చూస్తున్నారు కదా, పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు అవుతున్నాయి, జూన్, ఏప్రిల్, మేలో జరుగుతున్నాయి. ఎప్పుడు చలికాలం, నవంబర్, డిసెంబర్ జరుగుతాయి. అది పెట్టి ఇప్పుడు మొత్తం వ్యవసాయ పనుల్లో ఉంటారు, వర్షాలు లేక ఏడుస్తున్నారు రైతులు. ఆఖరికి చెంబడి నీరు వసుకోకుండా మొక్కజొన్న చేయాలని రక్షించుకుంటున్నారు. ఈ టైంలో ఎలక్షన్స్ వస్తే ప్రచారం ఏంది, ఎన్నికలు ఏంది, ఎవరికైనా ఉంటుంది కష్టం. కాకపోతే ఇప్పుడు కంపల్సరీ ఎందుకు వచ్చిందంటే 1.5 years అయింది, దాటింది కాదు, ఇంకా దాటుతున్న కొద్దీ రేపు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే భయం ఉంటుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎన్నికలు పెట్టే క్రమంలో
రైతు బంధు రైతు భరోసా మొన్న వేసింది, మంచి చెడు వేసింది కొందరికి. అయితే ఆ రైతు భరోసా వేసిన మనకు ఏది ప్రభావం పోకుండా ఉండాలంటే వెనక ఇప్పుడే పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ వచ్చేసారి రైతు భరోసా మళ్ళా మా బాకీ ఉంటారు కనుక అట్లా పార్లమెంట్ ఎన్నికలప్పుడు రైతు భరోసా ఇచ్చారు, ఎన్నికలు వస్తే రైతు భరోసా ఇస్తారని మనకు అర్థమవుతుంది. చిన్నప్పుడు నేను మన గ్రామాలలో అందరూ అన్నం తినకపోయేవాళ్ళు. చాలా వరకు రేట్లు పెద్దలు పటేళ్ళు కూడా ఈ జేజపు అంటే ఏంది, పండుగ నాడే అన్నం, పండుగ లేకపోతే అన్నం లేదు, గట్టుకనే తినుడే. ఇది అట్లనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికలప్పుడు ఏమో జేజపు పెడుతున్నారు రైతు భరోసా రైతు బంధు కింద, ఎన్నికలు పోగానే మళ్ళా మొదటికే వస్తుంది. అయితే ఇక్కడ రాజ్యాంగ పరంగా 2 చిక్కులు ఉన్నాయి. నెంబర్ 1, 50% దాటితే సీలింగ్ వస్తుంది. 50% ఏ రకంగా దాటుతుంది అంటే ఇప్పటికి స్థానిక ప్రభుత్వాలలో ఎస్సీ ఎస్టీ మాక్సిమం 25% ఉంది. పంచాయతీలకు చెప్తున్నారు, ఎందుకంటే మళ్ళీ మున్సిపాలిటీ వేరే ఉంటది, మనకు మండలాలు వేరే ఉంటుంది. 28% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలో అనుభవిస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీలో అనుభవిస్తుంటే దీని మిగతా వీలేంది 22% లేకుంటే 23% కదా, 50 దాటొద్దంటే ఈ 23% ఇవ్వడానికి కూడా గత 2012లో కోర్టు కేసు పడితే నేను అందులో భాగస్వామి. వాళ్ళు ఏమన్నారంటే హైకోర్టు, మీరు ఈసారి ఆఖరం చెప్పండి, 2012లో 13లో ఎన్నికలు జరిగినాయి, మన పంచాయతీ ఎన్నికలు అంతకుముందు జరిగినప్పుడు అన్నా ఈసారి ఆఖరం చెప్పండి, 50% మించిపోతున్నాయి మీ రిజర్వేషన్, 60.1% వస్తుంది కనుక మీరు రిజర్వేషన్లు మించిపోయినాయి కనుక మీరు ఈసారి తప్ప అనుమతిస్తున్నాం, వేరే ఇవ్వమన్నారు. కనుక 2019లో ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ గారు అదే దాని ప్రకారం ఎన్నికలు తగ్గించింది. అది కేసీఆర్ తక్కువ చేస్తున్నా అట్లా కాదు, అది రాజ్యాంగ పరంగా వచ్చిన చిక్కు వల్ల తగ్గించారు. మొన్న కూడా 2019 తర్వాత ఇప్పుడు మళ్ళీ జరగాలి. ఇది కూడా ఈ ప్రభుత్వానికి పరీక్ష అంటున్నాను. ఇప్పుడు ఒక్కటి చేయొచ్చు ఏంటంటే 50% రిజర్వేషన్ దాటకుండా వీళ్ళు ఎప్పుడైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మేము పార్టీ పరంగా ఇస్తామంట. అది తెలియదు. పార్టీ పరంగా ఏమైందంటే ఉదాహరణకు వారు పార్టీ పరంగా ఇస్తారు, ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అక్కడ బీసీని పెట్టాలని ఏముంది, కంపల్సరీ బీసీ అంటే బీసీ పెడతారు. కానీ లేకపోతే ఏం చేస్తారు, రెడ్డినో ఇంకోనో పెడతారు. అప్పుడు రెడ్డి గెలుస్తారా బీసీ గెలుస్తారా అంటే ఏమైందంటే మీకు పోటీ అసమంజసమైన పోటీ అవుతుంది. మీరు ఇస్తా అని చెప్పలే, 42% మన బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కనీసం పాతదన్న 33, 34 అన్నా కొంత నయం ఉంటుండే ఏదైనా చేస్తే. 42 అంటే ఏంది, ఇప్పుడు ఎంత పెంచాలి, 19% రిజర్వేషన్ పెంచాలి అంటే ఇప్పుడు 50 69 70కు చేరాలి. సాధ్యం అవుతుందా, రేపు సుప్రీంకోర్టు ఊరుకుంటుందా అంటే అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ బీసీ జనగణన చేశారు ఈ పార్టీ, మన ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ మన జనగణన చేసిన దాన్ని బట్టి మీరు వాళ్ళకి పైకి పంపారు. బీసీ జనగణన ఇట్ సెల్ఫ్ రాంగ్ బిల్ చేసింది. ఎట్లా అంటే బీసీలు అంటే అన్ని కులాల బీసీలు వస్తారు, అన్ని మతాల బీసీలు వస్తారు కదా. అట్లా కాకుండా ముస్లిం బీసీలు వేరు, హిందూ బీసీలు వేరు అని ఇంతవరకు ఎవరు చేయలే. ఇది కొత్త లెక్క, ఇది తప్పు. దానివల్ల ఏమైతుంది, ఇప్పుడు ముస్లింలు గతంలో బీసీలలో ముస్లింలు ఉన్నారు, దూదేకుల వాళ్ళు ఉండేది. మాకు తుర్క మతంలో రకరకాల వృత్తులు చేసుకుంటున్నారు, బీసీలో ఉన్నారు, ఒక దూదేకులే కాదు. మరి వాళ్ళందరినీ వేరే చూపెట్టింది ఇంతమంది గవర్నమెంట్స్ అని కూడా. జనగణనలా కానీ లెక్కలు కానీ మనకు గతంలో ఏ లెక్కలు చూపెట్టినా వీళ్ళని వేరుగా చూపించలే కదా. అది ప్రధానమైన అడ్డంకి అవుతుంది. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, వాళ్ళు ఏ పరిస్థితుల్లోని బీసీలను వేరుగా చూపెడితే మేము బిల్లును పంపమంటున్నారు. దాంతో పాటు బీసీలు క్రిస్టియన్లు కూడా ఉంటారు జమీల్ గారు. మనకు ముస్లింలో ఎట్లాగూ మనకు దూదే కుల ఇతర కులాలు ఎట్లా ఉన్నాయో బీసీలకు వచ్చినాయి. ఇక్కడ బీసీలు క్రిస్టియానిటీ నుంచి మన ఎస్సీ నుంచి క్రిస్టియన్ కన్వర్ట్ అయితే కూడా బీసీలు ఉంటారు అక్కడ కదా. అందుకని ఏమవుతుందంటే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులు కూడా దీని మీద ఇచ్చింది. మీరు ఎస్సీ కన్వర్షన్ బీసీలో వచ్చినాక మీరు పాస్టర్లు గాను ఉద్యోగాలు చేసుకుంటూ మీరు ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారన్నారు కదా. అందుకని బీసీలు క్రిస్టియన్లో ఉన్నారు, ముస్లింలో ఉన్నారు, హిందువులో ఉన్నారు, అన్ని కలిపి బీసీలు అనాలి. కానీ వేరు చేయడం వల్ల వాళ్ళ పార్టీ నష్టపోయింది. కాంగ్రెస్ పార్టీ లేదు కానీ వాళ్ళ పాలసీ తప్పు వల్ల ఇప్పుడు ఏమైంది, 42% ఉన్నామా మేము బీసీలు అంటున్నారు. ఏది హిందూ బీసీలు మొత్తం కలిసి 56% అవుతున్నాయి. 56% ఉన్నప్పుడు 46% ఎందుకు వచ్చింది? మొన్నటిదాకా 51 ఉండే కదా కేసీఆర్ లెక్కల ప్రకారం, సర్వే ప్రకారం అని ఇవన్నీ కొత్త వివాదాలు చెప్పుకున్నారు వాళ్ళకి. అంటే ఒక అవగాహన లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరపడంలో కానీ, ఎన్నికల్లో బీసీ నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, వీటికి అమలు చేయడంలో కానీ పూర్తిగా ఫెయిల్ అయింది. ఇప్పటికైనా సరే 1.5 year అయింది. ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే ఇంకా కష్టం. ప్రజాపాలన మొత్తం ప్రజాపాలన అంటున్నారు కదా, గ్రామ స్థాయి నుంచి జిల్లా పరిషత్ స్థాయికి వరకు ఎవ్వరు స్థానిక ప్రజాప్రతినిధులు లేక మొత్తం పున్నమేసేవాడు లేడు, ఊడ్చేవాడు లేడు, జీతాలు ఇచ్చేవాడు లేడు. గ్రామ పంచాయతీ మొత్తం కునారిల్లిపోయినాయి. మీరు అన్న సర్పంచ్లకు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటి గురించి మనం పోరాడుతున్నాం. మీకు తెలుసు, నేను ఒక సర్పంచ్ గా, ఒక మండలాధ్యక్షుడిగా, వార్డు మెంబర్ గా 40 ఏళ్ల క్రితం పనిచేసింది, ఇవాళ నిన్నగా. కానీ ఆనాడున్న విలువలు ఇప్పుడు లేవు, ఆనాడున్న
ఆర్థిక వెసులుబాటు కూడా పంచాయతీలకు లేదు కనుక ఇప్పటికైనా సరే వెంటనే ఎన్నికలు జరిపించాలి. అది 23 శాతం బీసీలకైనా సరే వాళ్ళు రాజకీయంగా వివాదం చేస్తారు. మీరన్నీ ఇవ్వండి 42%. ఎన్నికలకు తొందరగా ఇవ్వమని నేను కోరుతున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం రాములు